పేరు కల్లూరి శ్రీనివాసరావు. ఓకే సార్. ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని ప్రజెంట్. ఓకే సార్. సార్ రీసెంట్‌గా విజయసాయి రెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చేసారు కదా సార్. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే నిన్న దానికి సంబంధించి శర్మిల గారు బయటకొచ్చి మాట్లాడారు. సాయిరెడ్డి అన్న నన్నొచ్చి కలిసారు. చాలా విషయాలు నాతో మాట్లాడారు. ఇవన్నీ కూడా బయటికి చెప్తా అనేసైతే అవి మాట్లాడారు. ఏం జరగబోతుంది సార్ అసలు? శర్మిల వర్సెస్ జగన్. ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ విజయసాయి రెడ్డి కూడా ఇటుపక్క జాయిన్ అయ్యాడు. యాంటీ అయ్యారు జగన్‌కి. ఏం జరగబోతుంది? ఏం లేదండి, విజయసాయి రెడ్డి ఏ ఎండగా ఆ గొడుగు పడతాడు. జగన్కి విజయసాయి రెడ్డికి తేడా ఏం లేదు, ఇద్దరు రెండు తోడు దొంగలే. ఇప్పుడు సెంట్రల్లో అతను చేసిన అవినీతి అవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి తను కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ప్రజల్లో ఏంటంటే దొంగతనం అంతా అతనే చేశాడు, నేను కాదు, అతను బెదిరిస్తే నేను చేశానని చెప్పి తప్పుకోవడానికి వచ్చింది అతనండి. మరి షర్మిలాని కానీ వాళ్ళ తల్లిని కానీ ఆ రోజు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించినప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు అదే రోజు ఇది మరి నీ తల్లికి నీ చెల్లికి అన్యాయం చేయడం తప్పు కదా, ఇది మనం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆ రోజే అతను ఆపలా. అతను కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు కలిసి తల్లిని బయటికి అప్పుడు ఆమె అధ్యక్షురాలుగా ఉండేది కదా, గౌరవ అధ్యక్షురాలుగా బయటికి పంపారు. అలాగే షర్మిల కష్టపడి అన్న కోసం జైల్లో ఉన్న పాదయాత్ర చేసి అతను అధికారంలోకి రావడానికి కృషి చేసిన దాంట్లో 100% తెలుగుదేశం పార్టీ అభిమానిగా మనం కూడా ఒప్పుకోవాలి. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు పాము తన పిల్లలను తను తింటది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఒక జాతి పాములే. ఆ పాములు ఆకలి తీరకపోతే పిల్లల్ని తింటది. వీళ్ళు అంతే, వీళ్ళకి ఆకలి ధనదాహం కాబట్టి పక్కన చెల్లి లేదు, తల్లి లేదు, ఎవరైనా సరే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. దాంట్లో భాగంగానే చెయ్యని అసలు ఒక అవినీతి కాదు అన్నీ చేసినాక ఈరోజు విజయసాయి రెడ్డికి మెడకు చుట్టుకుందని చెప్పేసి తెలివిగా జగన్మోహన్ రెడ్డి అనే అతని నుంచి బయటకు వచ్చాడండి, నా అభిప్రాయం అది. తర్వాత ఇప్పుడు షర్మిలాకి న్యాయం చేస్తానంటాడు. షర్మిలాకి ఏం న్యాయం చేస్తాడు సార్? ఆయన చేయాల్సిన అన్యాయం అంతా షర్మిలాకి చేసేచ్చారు ఇద్దరు కలిసి. ఈరోజు ఇంక ఏం చేసేది ఏముంది? ఏం చేయలేడు. కాకపోతే ఆ విషయాన్ని తప్పుకోవడానికి షర్మిల ఇంటికి వచ్చాడు, 3 గంటలు కూర్చున్నాడు. అమ్మ నేనేం చేయలేదు, నాకు భయం వేసింది, మీ అన్నయ్య వల్లే నేను ఇదంతా చేశాను, నేను నిమిత్తం మాత్రమని చెప్పాడు. సరే దాంట్లో కొన్ని నిజాలు ఇద్దరికీ తెలుసు కాబట్టి, షర్మిలకు కూడా తెలుసు కాబట్టి తను ఏదో సానుభూతికరంగా ఆ విజయసాయి రెడ్డిది ఏం లేదు, అంత అన్నయ్య వల్ల చెప్పానని చెప్పాడు, అంతే తప్ప ఆ విషయం అంతేనండి. అంటే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ మారిపోయి వెళ్ళిపోతున్న ఎంపీల కోసం కావచ్చు, మిగతా రాజకీయ నాయకుల కోసం ఒక స్టేట్మెంట్ చేశారు. రాజకీయాలు ఉంటే నిజాయితీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చెప్పి అయితే కొన్ని మాటలు వాడారు. దానికి సంబంధించి శర్మిల కూడా కౌంటర్ ఇచ్చారు. విశ్వసనీయత కోసం, నిజాయితీ కోసం మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి అయితే ఆమె అంటున్నారు. శర్మిల కరెక్ట్ అంటారా? అసలు విశ్వనీయత నిజాయితీ అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ పదానికి అర్థమే తెలియదు కదండి. అసలు విశ్వనీయత అనేది అసలు అతనికి తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. అతను ఏదో నోటికొచ్చినట్టు చెప్పడం, దొరికిందో దోచుకోవడం తప్ప అలాంటిది అతను డిక్షనరీలో లేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత అలాంటివి అతనికి ఉన్నాయి తప్ప ఇతనికి ఇతను సైకో కదండి, అతనికి ఏమీ తెలియదు అంతే. ఎలా ఉందండి ఇప్పుడు వరకు గడిచిన ఈ 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా రీసెంట్గా బీసీలకి 34% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ సంబంధించి మొన్న క్యాబినెట్ మీటింగ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కూటమి గవర్నమెంట్ వచ్చినాక 8 నెలల్లో 80% అతను ధ్వంసం చేసిన సీసీ రోడ్లు కావచ్చు, లింక్ రోడ్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 70% ఆల్రెడీ రిపేర్ చేయటం జరిగింది. 30% ఎందుకు ఆగినాయంటే అవి కూడా క్రితంలో టెండర్స్ వేసి కొంతవరకు చేసి వాళ్ళకి బిల్లులు కాక జగన్మోహన్ రెడ్డి ఇవ్వక అది రద్దు చేయాలి కాక మన గవర్నమెంట్లో ఆ పెండింగ్ బిల్లులు ఇచ్చినాక వాళ్ళు చేయటానికి ఆగారే తప్ప 100% రోడ్లు అవుతాయి. 70% ఈరోజు అద్భుతంగా రోడ్లు సక్సెస్ అయినాయి. అలాగే ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ప్రకారం మొత్తం జరుగుతూ ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన భయంకరమైన తప్పు ఇంకోటి చెప్పబోతున్నానండి. నీటి డ్రైనేజీలు కానీ ఇరిగేషన్ కానీ మరి 2,53,00,00,000 మంది ప్రజలు మరి రైతులకి అన్యాయం చేశాడు. అది ఎలాగంటే ఒక్క డ్రైనేజీ 5 సంవత్సరాల్లో బాగు చేయలేదు, ఇరిగేషన్ ఎక్కడా లేదండి. అవి మొత్తం తూటికాళ్ళతో నాశనం అయిపోయి
నీటి సంఘాల ఎన్నికలు కూడా పెట్టకపోతే కూటమి గవర్నమెంట్ రాగానే నీటి సంఘాల ఎన్నికలు పెట్టారండి. పెట్టినాక డీసీలుగా నీటి సంఘం అధ్యక్షులుగా ప్రాజెక్ట్ కమిటీలుగా అందరూ ఎన్నికయ్యారు. ప్రతి ఇప్పుడు నాగార్జున సాగర్ కావచ్చు, డెల్టా కావచ్చు, అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు నీటి సంఘ అధ్యక్షులు మొత్తం కూడా సొంత డబ్బులతోటి కాలువల మీద ఎగబడి ఒక్కొక్క ఏరియాలో వందల మిషన్లు పెట్టి నెల రోజుల్లోనే కాలువలు మొత్తం రిపేర్ చేయించి రైతులకి ఇప్పుడు నీళ్ళు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా నా భార్య కూడా పెద్దనందిపాడు బ్రాంచి కెనాల్కి నా మిస్సెస్సే ప్రాజెక్ట్ నీటి సంఘం అధ్యక్షురాలు. మేము 30 క్రేన్లు పెట్టాం. 53,000 ఎకరం దాని కింద. ప్రతి సాట మా డీసీలు నీటి సంఘం అధ్యక్షులు టీసీలు కూడా బోధలకి మరి దగ్గరుండి పనులు చేపించి మరి ఈరోజు నీళ్ళు ఇచ్చి ఆరుదళ్లకు మరి రైతులను కాపాడాం. మొక్కజొన్న కానీ, పొగతోట కానీ, మిర్చిలు కానీ అద్భుతంగా తెచ్చి ఇవాళ నీళ్ళు ఇస్తే జనం చేతులు ఇచ్చి దండం పెడుతున్నారు, పంట కాపాడారని. అది కూటమి గవర్నమెంట్ ఒక పవరు. గంధం కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతూ కొత్త జగన్ ని చూస్తారు, 2.0 అంటే ఏంటో చూపిస్తానని అని అంటున్నారు. ఏంటి 2.0 వెర్షన్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? కొత్తగా చూపించడానికి ఆయనకి ఏముంది, ఇలా కొత్తగా ఇంజక్షన్లు ఏమైనా చేసుకుని కొత్తగా నేర్చుకుంది ఏమైనా ఉందా? కొత్త అయినా పాత అయినా ఏమీ లేదు, ఆయన చేసేది ఏమీ లేదు. అంటే అందరూ వైసీపీ చచ్చిపోయింది అనుకుంటున్నారు, వైసీపీ బతుకుతుంది, ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ళ పాటు మేము అధికారంలో ఉంటామని మళ్ళీ అంటున్నాడు ఆయన. ఆయన గతంలో కూడా 30 సంవత్సరాలు అన్నాడు కదా. ఇంకా అదే ఉంటుంది ఆయన మా కళ్ళలో 30 సంవత్సరాలు లేదు, ఇంకేం లేదు, స్వీప్ అయిపోయింది, ఇంకేం లేదు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, మా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పేకలేరని కూడా ఆయన వార్నింగ్ ఇస్తారు. వాళ్ళ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ కార్యకర్తలకు కొద్దిగా బూస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఏదో ఆడ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడే మాటలు కానీ ప్రజల్లో వాళ్ళ కార్యకర్తలు అందరూ నిరుత్సాహం అయిపోయి వాళ్ళ పార్టీ మొత్తం స్వీప్ అవుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు, మొత్తం బాబు కొడుకు కలిపి జోబులు నింపుకుంటున్నారు, అవినీతి సొమ్ముత అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఏది ఒకటన్నా నిరూపించాలిగా, ఏం పలానా దాంట్లో జేబులు నింపుకుంటున్నారు అనేది. ఎక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 24 గంటలు అభివృద్ధి కోసం తండ్రి కొడుకులు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 24 గంటల తపన పడి ఇప్పటికే రోడ్లు గీట్లు అన్ని డెవలప్మెంట్ చాలా చేస్తున్నారు కదా. పోలవరం స్టార్ట్ చేశారు, మన రోడ్లు మొత్తం అద్దాల్లాగా తయారు చేశారు. గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? గతంలో అన్ని గుంటలే కదా, ఎక్కడి నుంచి మొదలుపెట్టి గుంటూరు రావాలంటే 2 గంటలు పట్టేది. అన్ని గుంటల రోడ్లు లేదా కార్లు 15 రోజులకు ఒకసారి రిపేర్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితిలో కూడా ప్రస్తుతానికి మొత్తం బాగు చేశారు కదా. గతంలో రోడ్లు మరి బాగాలేవండి, అధ్వానంగా ఉన్నాయి కదా. బాగా అందరికి తెలిసిందే కదా, మీకు మాకు ప్రజలందరికీ చిన్నపిల్లగాడిని కలిసినా కూడా అందరికి తెలిసిన విషయమే కదా. అది బాగు చేశారు, రోడ్లు బ్రహ్మాండం చేశారు, బ్రహ్మాండం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇట్లా బయటకు వచ్చి ఫంక్షన్స్ ఇస్తున్నాడు అండ్ బయట తిరుగుతున్నాడు కదా. గత ముఖ్యమంత్రి ఆ విధంగా వచ్చేవారు, బయటకి యాక్సెస్ ఉండేదా ప్రజలతో? వచ్చేవాళ్ళు ఎప్పుడుకో సంవత్సరానికి 6 నెలలకు వచ్చి డేరాలు కట్టుకొని చెట్లు కొమ్మలని ఆయన వస్తున్నానంటే ఒక ఏరియాలో ఉన్న మాతో చెట్లు అన్ని నరికిచ్చేసి డేరాలు కట్టుకొని వచ్చేవాడు.